Hello guys, good morning from Ninbin. So today we are going to Bird Valley and Moa Cave. So first ఇక్కడ నుంచి బర్డ్ వ్యాలీకి వెళ్దాం. బర్డ్ వ్యాలీలో డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయంట. సో వి విల్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ దోస్ అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్ నెక్స్ట్ గో ఫర్ మోవా కేవ్. బర్డ్ వ్యాలీకి వచ్చేసాం ఇంకా. దీని టికెట్ వచ్చేసి 1,50,000 అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 450 రూపీస్ అట్లా పడుతుంది. దీస్ ఆర్ అవర్ టికెట్స్. థ్యాంక్ యూ. వియత్నాంలో తిరగాలంటే కొద్దిగా కష్టమే, ఫుల్ అసలు ఘోర ఎండలు ఉన్నాయి. ఇట్లా నడిసే వరకే మొత్తం ఇట్లా ట్యాన్ అయిపోతున్నాం. సో ఫస్ట్ వీఆర్ టేకింగ్ బోట్ రైడ్. ఇక్కడ నుంచి మనకి బోట్ రైడ్ ఉంది. నాకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పడితే లోపలనే. అయ్యా ఇట్లా కూర్చున్నాం ఏంద్రా. అయ్యా ఆల్మోస్ట్ బోట్ వాటర్లో టచ్ అవుతుంది. కిందికి ఉన్నాం. ఇప్పుడు బోట్ వచ్చేసి ఆల్మోస్ట్ కేవ్ లోపల వాటర్లో నుంచి వెళ్తుంది. మొత్తం కంప్లీట్గా చీకటి. ఓన్లీ ఆ బ్యాక్ సైడ్ నుండి టార్చ్ లైట్ వేసుకొని తీసుకెళ్తున్నాము. ఆ టార్చ్ లైట్తోనే ఈ లోపల వెళ్తున్నాము. కేవ్ మధ్యలో నుంచి బోట్ రైడ్. మర్మెడ్ కేవ్స్లోకి వెళ్తున్నాము. సో ఈ మర్మెడ్ కేవ్స్ ఏంటంటే మొత్తానికి రాక్ ఫార్మేషన్ అయిన కేవ్స్ ఇవి. ముందు బోట్ రైడ్లో చూసాం కదా, సేమ్ అలాంటిదే. కానీ కింద మొత్తం మనం ఈ కేవ్లో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. రాక్స్ అన్నీ కిందికి ఉన్నాయి మొత్తం. అంటే వంగి నడవాల్సి వస్తుంది. అయితే ఆల్మోస్ట్ హెడ్కి అబ్బా నా బ్యాగ్ కూడా టచ్ అయిపోయింది. కాళ్ళు నొప్పులేస్తున్నాయి అసలు. ఇట్లా ఇట్లా నడిచేసారి అగో ఆల్మోస్ట్ ఇంత కిందికి నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ హెడ్ టచ్ అవుతుంది. అంత ఉంది ఇక్కడ. అంతే. ఇట్లాంటి వాటిలో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. వీడెందుకు వంగొస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. సరే మేమంటే వంగినాము హైట్ సరిపోక, వీడెందుకు వంగుతున్నాడు. అరే వీడెందుకు వంగుతున్నాడు రా. అరే come on. Wow. Let's go. Wow. I'm Sajid. Wow. Drop. Thank you nha. Huh? Thank you. Thank you. Thank you bây giờ thank you như hòa bình rồi. Come. Ui kìa. Cao. Ui. Oh. Bottle. Yeah. ఇందులో ఎంత వేడిగా ఉందంటే ఆల్మోస్ట్ నేను తడిసిపోయినా. నా షర్ట్ చూసి చూడండి, షర్ట్ మొత్తం కంప్లీట్గా తడిసిపోయినా. ఫుల్ చెమటలు. అసలు ఇంత కూడా గాలి అనేది వస్తలేదు ఇందులో. గాలి లేదు. ఇది ఎగ్జిట్ ఇంకా ఈ కేవ్స్ నుంచి.
ఇక్కడ బాగా లోటస్ పాండ్స్ ఎక్కువ ఉన్నాయి. నిన్న వెళ్ళినప్పుడు కూడా అసలు మొత్తం రోడ్డు పక్కన మొత్తానికి లోటస్ పాండ్సే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మొత్తం లోటస్ పాండ్స్ చూసుకోవచ్చు. అక్కడ కూడా లోటస్ పాండ్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ లోటసే అంతా. ఏది చూడాలన్నా మనకి బోట్స్ ఉన్నాయి. అంటే నార్మల్గా ఇప్పుడు కేవ్స్కి వెళ్ళినప్పుడు బోట్లనే తీసుకెళ్ళారు. అండ్ బర్డ్స్ చూడాలంటే కూడా మనకి ఇక్కడ బోట్ స్టేషన్ ఉంటుంది. సో ఆ బోట్లో కూర్చుంటే మనకి ఏంటంటే మొత్తానికి ఇట్లా కొండల మధ్యలో నుంచి ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా. సో ఆ కొండల మధ్యలో నుంచి బోట్లో తీసుకెళ్తారు. హలో హలో, థ్యాంక్ యూ. హలో. మన దగ్గర ఫారినర్స్ వస్తే మనం ఎట్లా హాయ్ హలో అని చెప్తాం. సో ఇక్కడ వీళ్ళు అందరికీ ఇట్లా మనము ఎవరైనా ఇట్లా కనిపిస్తే చాలు హాయ్ హలో అని ఇట్లా గ్రీట్ చేస్తూనే ఉంటారు. సో ఇది బోట్ స్టేషన్. మనం బర్డ్స్ వ్యాలీ వెళ్ళడానికి కోసం ఇది బోట్ స్టేషన్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:40 అవుతుంది. వీ నీడ్ టు గో టు మోవా కేవ్. అక్కడ చూడండి, ఆ కొండ పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ కింది నుంచి ట్రెక్ చేస్తూ వీ షుడ్ గో టిల్ టాప్ ఆఫ్ దట్ మౌంటైన్. అక్కడ పై వరకు వెళ్ళాలి. హీట్ మాత్రం చాలా ఉంది. ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా మాత్రం ఘోరంగా హీట్. ఆల్మోస్ట్ వీ టుక్ ద టికెట్. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 1 lakh పడింది. 1 lakh పర్ పర్సన్ పడుతుంది. ఇన్ని రోజులుగా ఈ వియత్నాంలో అలవాటు పడ్డాం కదా, సో ఎక్స్పెక్ట్ చేసినాం ఇంత హీట్ ఉంటుందని. అందుకోసమే ఐఎమ్ క్యారింగ్ ఇట్ ఆల్. కంప్లీట్ లోటస్ పాండ్స్ ఇవి. ఇంత పెద్ద పెద్ద లోటస్ ఉన్నాయి ఇక్కడ. ఐ క్రాష్డ్ మై డ్రోన్ అది ఆ చెట్లలో ఎక్కడో పడింది, కనిపించట్లేదు. ఆల్మోస్ట్ కింద నుంచి ఫ్లై చేస్తుంటే అక్కడి నుంచి రివర్స్ షాట్ తీస్తున్నాం. అది ఆ చెట్లలో పడింది పైన. నాట్ ష్యూర్ ఎలా తీయాలని. కరెక్ట్గా ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లలో పడింది. అక్కడి నుంచి పోయి ఇందులో క్రాష్ అయింది. మేబీ అందులోకి వెళ్ళాలంటే మొత్తం లోయ, మొత్తం హాలత్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. డ్రోన్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఇట్. దట్స్ హౌ డ్రోన్ గాట్ క్రాష్డ్. అది ఈ రాయికి వచ్చి తగిలి అక్కడ నుంచి ఎగురుకుంటూ ఈ కింద ఈ రాయి దగ్గరకు వచ్చి తగిలి లోపల పడిపోయింది. లోపల ఎక్కడుందో అది. ఆల్మోస్ట్ 1 TB ఆఫ్ మెమరీ కార్డ్. సో ఆ మెమరీ కార్డ్లో ఆల్మోస్ట్ 300 GB వీ హ్యావ్ ఫుటేజ్, బట్ దట్స్ ఆల్సో గాన్ వేస్ట్. సో ఇట్స్ ఇన్సైడ్ దిస్ ashes. వీడియోస్ చూసి ఎవరి కళ్ళు పడ్డాయో తెలియదు కానీ నజర్ ఈజ్ రియల్ బ్రో. మై డ్రోన్ గాట్ క్రాష్డ్. ఇంత మంచి ఫుటేజెస్ రికార్డ్ చేసా అందులో నుంచి. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ షాట్స్ ఐ హ్యావ్ ఎవర్ టేకెన్. సో అది కూడా వెళ్ళి క్రాష్ అయిపోయింది. అడవు నువ్వు ఒట్టుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ అది చూడ్డానికి ఇక్కడే ఉంది కానీ ఐ కాంట్ ఏబుల్ టు టేక్ ఇట్.
అది 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 కూడా అందులో ఉంది, ఆ బుషెస్లో ఉంది. ఐ కాంట్ గెట్ ఇట్. ఇక్కడ కనిపిస్తుంది కదా అగో ఆ పైన, అందులో ఆడుంది ఇందులో. కానీ నేను అక్కడికి వెళ్ళలేను. ఇది మొత్తం ఒక కొండ పైకి, ఆ పైన ఎక్కితే మాత్రం జారితే గంతే, ఇట్స్ డన్. సో ఐ డోంట్ నో. ఓకే, పోయింది ఆల్మోస్ట్ 1 lakh పెట్టాను దీనికోసం, అండ్ అది కూడా పోయింది. అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 23% ఉంది ఇంకా ఛార్జింగ్ అందులో. ఏమన్నా చేద్దామంటే అర్థం కావట్లేదు, ఏం చేయాలి. उसमें चढ़ना शुरू हुआ, मेरे दोस्त ने मेरे को इतना झाड़ा था कि मैं वॉकिंग वॉकिंग सब बंद कर दिया. मैं पढ़ रहा मेरे को मर जाएगा एक साल करने बताओ तो అది దొరకదని అనిపించినప్పుడే ఇంకా మొత్తం ఇట్లా ఆఫ్టర్నూన్ తిన్నదంతా ఇట్లా వామిట్ అయిపోయింది. ఇట్లా తిప్పుతుంది ఇప్పుడు పైనుంచి, అసలు మంచిగా అనిపించట్లేదు. లిటరల్లీ చాలా బాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ టు డూ బికాస్ ఇట్స్ నాట్ ఈవెన్ 7 days. అసలు 7 days కూడా కాలేదు నేను డ్రోన్ కొని. ఇట్స్ బ్రాండ్ న్యూ డ్రోన్, బ్రాండ్ న్యూ. आप लोग का ड्रोन अटक गया क्या? चला गया ऊपर उसमें अटक गया. And my final goodbye to the drone. పోయింది డ్రోన్. ఇంకా అసలు ఏం మూమెంట్ లేదు, ఏం లేదు, ఏం చేయలేను. ఆల్మోస్ట్ ఇది మ్యాప్ లొకేషన్ వచ్చేసి ఇదిగోండి పక్కనే చూపిస్తుంది. ఇట్స్ లిటరల్లీ జస్ట్ మా బిసైడే. అది అక్కడ పైన ఎగ్జాక్ట్ ఇక్కడ పైనే ఉంది, ఇక్కడ పైన ఇరికింది, ఇందులో ఇరికింది. బట్ ఇట్స్ డన్, అయిపోయింది. ఇంకేం చేస్తాం. ఇండియా నుంచి డ్రోన్ తీసుకొచ్చి వియత్నాంలో వదిలేసి వెళ్తున్నాం. నిన్ననే చెప్పులు పోయినాయని అనుకున్నాము, ఇప్పుడేమో డ్రోన్ పోయింది. నిన్న చెప్పులు పోయి దొరికినాయి, ఇప్పుడు డ్రోన్ పోయి దొరకలేదు. అండ్ దాట్స్ ఫైనల్ గుడ్ బై టు మై డ్రోన్. ఎయిర్క్రాఫ్ట్ నాట్ కనెక్టెడ్ టు RC. ఇట్స్ గాన్. ఫైనల్ గుడ్ బై. లెట్స్ గో. స్టిల్ నాట్ ఫీలింగ్ గుడ్. అంత మంచిగా అనిపించట్లేదు. ఇంకా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాను నేను. ఈ ప్లేస్లోనే నాకు అంత బాగా అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి ధనంకి స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ ఒక బస్సు ఉంది, ఓవర్ నైట్ బస్సు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 14 hours పడుతుంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి. ఎంత 700 kilometers ఎంత ఉంది. అసలు అంత ఎట్లనో అనిపిస్తుంది. జనరల్గా నాకు ఏమైనా వస్తువులు ఎక్కడికైనా ట్రిప్కి వచ్చినా కానీ ఎక్కడికైనా వచ్చినవి పోతే దొరుకుతాయి ఆటోమేటిక్గా, అంటే చాలా ఫాస్ట్గా దొరుకుతాయి. బట్ దిస్ టైమ్ ఇట్ డింట్ హ్యాపెన్. ఇంకోసారి నాకు ఈ నిన్బిన్ పేరెత్తితేనే ఎట్లనో అనిపిస్తుంది. ఇట్లా మన కష్టపడి కొనుక్కున్న గ్యాడ్జెట్స్. ఈ డ్రోన్ని నేను ఫ్రమ్ ద పాస్ట్ 1 year నుంచి ప్లాన్ చేస్తుండే తీసుకుందామని. సో తీసుకొని 7 days కూడా కావాలి, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. బా ఎట్లనో అనిపిస్తుంది. సెట్ అవ్వలే అబ్బా మనకి ఈ ప్లేస్, అంత బాగా అనిపించలే. సో పికప్ చేసుకోవడానికి కోసం ఫార్చునర్ వచ్చింది. వీఆర్ ఎట్ బస్ స్టాప్. విచ్ వన్? ఓ లాస్ట్ వన్. किलोमीटर गाड़ी में